5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చదువుదామా? అటు తర్వాత ఆ సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చబడినట్లు నేను దప్పిక కొనుచున్నాను. నేను యేసు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటి? నేను దప్పిక కొనుచున్నాను. ఎందుకో ఆయన దప్పిక కొనుచున్నాడట? లేఖనములు నెరవేర్చబడినట్లు నేను దప్పిక కొనుచున్నాను అంటున్నాడు. ఇంతకీ ప్రవచన లేఖనం ఎక్కడ రాయబడి ఉంది అంటే కీర్తనలు 22వ అధ్యాయం 15వ వచనంలో చదువుదాం. నా బలము ఎండిపోయెను, చిల్ల పెంకల వలె ఆయను, నా నాలుక నా దవడనంటి ఉన్నది. అంటే ఇక్కడ ఆలోచించాలి, ఆయన దప్పిక కలిగి ఉన్నాడు. ఆయన దప్పిక కలిగి ఉన్నాడు. ఈరోజున ఒక మారు మనం ఆలోచించాలి. ఇక్కడ లేఖనము నెరవేరినట్లు ఆయన దప్పిక కలిగి ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ఆలోచించాలి. యేసయ్య దప్పిక కలిగి ఉన్నాడంటే ఏం దప్పిక కలిగి ఉన్నాడు ఆయన? ఎటువంటి దప్పిక కలిగి ఉన్నాడు ఆయన? ఆయన దాహాన్ని తీర్చగలిగే వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభు వారు దప్పిక కలిగి ఉన్న స్థితిని మనం చూడగలిగితే ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక సందర్భాన్ని మనం చూడగలుగుతాం. ఆయన భూమి మీద ఉన్నప్పుడు నాకు దాహం అవుతుందని చెప్పిన సందర్భాన్ని మనం గమనించగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారాను అను ఒక ఊరికి వచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణమందు అలసి ఉన్న రీతిలోనే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. 7వ వచనం సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం ఇమ్మని ఆమెను అడిగెను. యేసు ప్రభు వారు ఆ సమరయ స్త్రీతో అడుగుతున్న మాట, నాకు దాహం తీర్చవా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఏమని అడుగుతున్నాడు? నాకు దాహము తీర్చవా అని అడుగుతున్నాడు. ఇప్పుడు దాహము తీర్చవా అని అడిగిన వాడు తప్పక నీళ్ళు తాగాలా వద్దా? నీళ్ళు తాగాలా వద్దా? తాగాలి. కాకపోతే యేసు ప్రభు వారు చెప్తున్న మాటను మనం చూద్దామా? ఆమె అంటది, నువ్వు యూదుడవి, మేము సమరయులం, మేమిచ్చిన నీళ్ళు మీరు ఎలా తాగుతారు అవి ఇవి అని మాట్లాడిన తర్వాత అప్పుడు ఆయన చెప్తా ఉంటాడు. చూడండి 10వ వచనం దగ్గర మనం చూద్దామా? 10వ వచనం, అందుకు యేసు నీవు దేవుని వరమున నాకు దాహం ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుతావు, ఆయన నీకు జీవజలం మిచ్చునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఆ యేసు ప్రభు వారు దాహం అని అడిగాడు, కానీ తాగుతున్నాడా? ఆమెతో అంటున్నాడు, ఇంతకు నిన్ను దాహం ఇమ్మని అడిగిన వాడెవరో తెలిస్తే, అది కూడా దేవుని వరమున. దేవుడు నీకు వరం ఇస్తే, పరిశుద్ధాత్మ వరం ఇస్తే, ఇంతకు నిన్ను దాహం అడిగేది ఎవరో నువ్వు గ్రహించగలిగితే అప్పుడు నువ్వే అడుగుతావు ఆయన్ని. హల్లెలూయా. నువ్వే ఆయన అడుగుతావు. ఆయన నీకు ఎలాంటి దాహం తీరుస్తాడయ్యా అంటే అక్కడే మనం చూస్తూ ఉన్నాం, నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. దేవుడు జీవజలం ఇస్తాడు. ఇప్పుడు యేసయ్య ఏ దాహం కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలంటే సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత, సమరయ స్త్రీ దేవుని దగ్గర మారు మనసు పొందిన తర్వాత, ఆయనే మెస్సయ్య అని తెలుసుకున్న తర్వాత ఆమె తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఏం చేసింది? అనేకులకు కూడా సువార్త ప్రకటించింది. అనేకులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచారు, మారు మనసు పొందారు. ఇక్కడ సమరయ స్త్రీ యేసయ్య దాహాన్ని తీరుస్తూ ఉంది. ఏంటయ్యా యేసయ్య దాహం? ఏంటయ్యా యేసయ్య దాహం అంటే అనేకులను కూడా యేసు దగ్గరకు రప్పించడమే. సువార్త ప్రకటించి అనేకులను యేసయ్య దగ్గరకు నడిపిస్తే అప్పుడు యేసయ్య దాహం మనం తీర్చిన వాళ్ళం అవుతాం. ఈరోజు ఒక మాట అడుగుతున్నాడు దేవుడు, ఆయన జీవజలం మనకి ఇవ్వడానికి వచ్చాడు. ఆయన మనల్ని జీవింప చేయడానికి లోకానికి వచ్చాడు. అందుకే మనము ఆయన దాహం తీర్చగలిగేది ఎలాగయ్యా అంటే అనేకులను ప్రభు దగ్గరకు నడిపించగలగాల. సమరయ స్త్రీ యేసయ్య దాహాన్ని తీర్చింది. కానీ ఇక్కడ మనం గమనించగలిగితే యేసయ్య అడుగుతున్నది ఏంటంటే అనేకులను నా దగ్గరకు నడిపించమని. కానీ మనం యేసయ్యకి ఏం అందిస్తున్నామంటే చేదు చిరకను అందిస్తున్నాం. అంటే చేదు అనుభవాన్ని మనం అందిస్తూ ఉన్నాం. యేసయ్యేమో అనేకులు మారు మనసు పొందాలని మనకు బాధ్యత అప్పచెప్పి సువార్త ప్రకటించి ఇదిగో వారి దాహము, దేవుని యొక్క దాహము తీర్చి వారికి జీవజలాలు ఇప్పించాలని దేవుడు ప్రయాసపడుతుంటే మనం ఏం చేస్తున్నామంటే యేసయ్య కోరినట్లుగా కాక ఆయనకు చేదు చిరకను అందిస్తూ ఉన్నాం.
ఈ రోజున ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారు కానీ ఈ వీడియో ద్వారా చూస్తున్న వారు కానీ ఇంకా యేసయ్యకు చేదు చిరకను అందిస్తూ ఉన్నారా? ఇదిగో మనం అనేకులను కూడా మార్చేవారిగా మనం ఉండాలి. అనేకులను కూడా ప్రభు దగ్గరకు తెచ్చేవారిగా మనం ఉండాలి. ఆ తర్వాత యేసు ప్రభు దగ్గర శిష్యులు వస్తారు, వాళ్ళ ఆహారం కోసం ఊర్లోకి వెళ్ళిపోతారు. యేసయ్య ఒక్కడక్కడ కూర్చుంటాడు. అయితే ఆయన వచ్చేసరికి ఇగో ఆహారము తెచ్చామని చెప్పగానే అంటున్నాడు, ఇదిగో నాకు ఆహారం ఏంటిదంటే నా తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారం. అంటే దాహము కూడా ఏంటిదంటే తన తండ్రి చిత్తము నెరవేర్చుటే ఆయన దాహం అని అర్థమవుతా ఉంది. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. యేసయ్య ఈ లోక సంబంధమైన విషయం గురించి ఆలోచన చేయట్లే. అలా అని ఆయన నీళ్ళు తాగలేదు, అన్నం తినలేదని నేను చెప్పట్లే. కానీ ఆయన ఆత్మీయంగా చెప్తున్న మాట ఏంటయ్యా అంటే అది కూడా దేవుని వరం ఉన్నవాడికి అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. ఆయన ఆత్మీయంగా చెప్తున్న మాట, ఆయన లోతుగా చెప్తున్న మాట ఏంటిదంటే ఇదిగో దేవుని చిత్తం నెరవేర్చడమే నాకు దాహమై ఉంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారమై ఉందని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. మనం ఒక మారు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. యేసయ్య దాహాన్ని తీర్చేవారిగా మనం ఉండాలి. యేసయ్యకు చేదు అనుభవాన్ని ఇచ్చేవారిగా మనం ఉండకూడదు. యేసయ్యకు చేదు అనుభవాన్ని ఇచ్చేవారిగా మనం ఉంటే ఆయన సంతోషపడనే పడడు. యేసయ్య మరణించింది అనేకులకు జీవంలోకి నడిపించడానికి. అందుకే అంటాడు ఆయన, నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నాను, నా ద్వారా అని తప్ప ఎవడు నా తండ్రి దగ్గరకు చేరడు. యేసయ్య శిలువ మరణం పొందకపోతే ఆయన ద్వారా మన పరలోక రాజ్యం చేరలేం. యేసయ్య మరణించడం ద్వారా ఆయన ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యము చేరగలుగుతాం. అందుకే యేసయ్య కోరుతున్న దాహం ఏంటయ్యా అంటే ఏంటిది? ఆయన కోరుతున్న దాహం ఏం కోరుతున్నాడు? ఆయన దాహం ఏమని కోరుతున్నాడు? ఆయన అనేకులు మారు మనసు పొందాలనేదే ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు మనం చేదు చిరకిచ్చేవారిగా ఉండక మనం అనేకులను ప్రభు దగ్గర చేరుద్దాం. ఎంతమంది ఇంకా ప్రభు దగ్గరకు అనేకులను చేర్చడానికి ఆశతో పనిచేస్తూ ఉన్నారు. అనేక మంది దేవుని దగ్గరకు నడిపించడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. ఈరోజు అలా ప్రయాసపడే వాళ్ళు ఉన్నారా? చాలా వరకు లేరు, చాలా కష్టతరంగా ఉంటున్నారు. అందుకే దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట, మీరు అలాగా ఆ రీతిగా ఉండడానికి వీలు లేదో. యేసయ్య దాహం తీర్చేవారిగా మనం ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్.